హాయ్ హలో వెల్కమ్ టు అభి టీవీ. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి నరేష్ అగస్త్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ వికట కవి 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్. సో ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటుంది? హ్యాపీగానే ఉంటుందండి. మీరు ఎందాక మాట్లాడుతూ జీలో నా జర్నీ పసుపు కుంకుమతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ వికట కవితో కంటిన్యూ అవుతుంది అన్నారు. ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయని మెమరీస్ అన్ని గుర్తొచ్చేసినాయా? యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఎందుకంటే పసుపు కుంకుమ ఇస్ మై నా ఎంటైర్ లైఫ్ లోనే ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిన బయటకు వచ్చి లైక్ అంటే అప్పుడంతా యాక్టింగ్ కొత్త. అంటే టీవీ నుంచి సిరీస్ అండ్ ఫిల్మ్ క్రాక్ చేయడం ఇట్స్ టఫ్. అవును. అండ్ క్వైట్ బిట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ లిటిల్ బిట్ రఫ్ జర్నీ బట్ గుడ్. నాకు ఈ రోజు మీ రీయూనియన్ కనిపించింది యాక్చువల్ లిటరల్. ఇందాక మీరు వెళ్తుంటే నరేష్ గుర్తుపట్టారా అని చెప్పి అనడం, షాక్ అయ్యాను యాక్చువల్ గా. అంటే వాళ్ళు చూడంగా నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 11 years బ్యాక్ చూసాను ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు, ఇంకా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. సో మీరు కూడా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటారు ఇంకా జీలో నుంచి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నుంచి ఎవరైనా సరే సిల్వర్ స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. చాలా అతి తక్కువ మందికి మాత్రమే ఆ స్క్రీన్ ప్లేస్ లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో మీ విషయంలో మీరు అలా ఏమైనా భయపడ్డారా స్టార్టింగ్? ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం ఏమి ఉండదండి, ప్రొడక్షన్ మెయిన్. సో ప్రొడక్షన్ నుంచి ఉంటుంది అనమాట. అంటే టీవీలో చేశారు కదా అని అనేస్తారు, బట్ అంటే వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నేను ఎక్కడ బయటకు వెళ్ళిన తర్వాత నేను 4 years గ్యాప్ ఇచ్చాను టీవీ సీరియల్స్ తర్వాత. అవును. సో దానివల్ల ఎవరికి తెలియదు, మర్చిపోయి ఉంటారు ఆ గ్యాప్ లో. అంటే ప్రొడక్షన్స్ కి తెలియదు కదా, టీవీ. అప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది టీవీస్ లో బయటకు వచ్చేసి. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది మూవీస్ లో. సో ఈ స్టోరీ మీ దగ్గరికి ముందు వచ్చినప్పుడు వాట్ ఎలిమెంట్స్ మీకు బాగా నచ్చింది ఏంటంటే? మై క్యారెక్టరైజేషన్ అండ్ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది కదా ఎవ్రీ ఎపిసోడ్ లో, ఇట్స్ సో హై. అండ్ నేను అనుకోవడం ఏంటంటే తెలుగులో ఐ థింక్ ఇలాంటి సిరీస్ అయితే లేదు ఇప్పుడు వరకు, డిటెక్టివ్ పీరియడ్ డ్రామా తెలుగులో అయితే లేదు. అంటే దిస్ ఇస్ బ్యాక్ డ్రాప్ లో డిటెక్టివ్, దిస్ వన్ ఆఫ్ ద గుడ్, అంటే తెలుగు ఆడియన్స్ కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. రీసెంట్ గా ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ నేమ్, ఒక మూవీ మీరు చేశారు కొంచెం విఎఫ్ఎక్స్ తోటి చాలా ఎక్కువ ఉంది, కలి. ఎస్. సో ఆ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి? నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది బేసిక్ గా. అంటే ఇట్స్ డిఫరెంట్ వన్. అంటే నేను ప్లే చేయడానికి దాంట్లో 2 different కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కూడా కనబడ్డాయి. I try to explore things. చాలా బాగున్నారు తెలుసా. మేము థియేటర్ కి వెళ్ళి వాచ్ చేసినప్పుడు అరే నరేష్ అగస్త్య చూస్ చేసుకున్నాడంటే ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది అని మేము బిలీవ్ చేస్తాం డెఫినెట్లీ. ఎందుకంటే యూ హ్యావ్ దట్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్. చాలా చాలా బాగుంటుంది. నేనేదో మీకు పొగడ్డానికి కాదు కానీ బేసిక్ గా బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్. అది కానీ మత్తు వదలరా కానీ 2 లో మేము మిస్ అయ్యామని అనుకున్నాం, బట్ లాస్ట్ లో వచ్చి 3 కి ఒక లీడ్ ఇచ్చినందుకు సూపర్ ఉన్నాడు మొత్తానికి నరేష్ అయితే ఉన్నాడు అనిపించింది. సో మత్తు వదలరా చూసినప్పుడు ఏమనిపించింది? అరే నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదని క్వశ్చన్ చేశారా? అంటే ఆబ్వియస్లీ ఎందుకంటే మత్తు వదలరా ఇస్ లైక్, అంటే అదంతా నా ఫ్రెండ్స్ చేసినాయి కదా. మత్తు వదల డైరెక్టర్ రితేష్ కానీ ఆ టీమ్ కానీ అదంతా మేము 2012 నుంచి ట్రావెల్ అవుతున్నాం అనమాట. 12-13 సంథింగ్ ఆ టైం నుంచి ట్రావెల్ అవుతున్నాం. లైక్ మత్తు వదల ఫస్ట్ పార్ట్ అయితే మొత్తం దిస్ ఇస్ డూ ఆర్ డై ఫిల్మ్ లా చేసాం అనమాట. ఉంటే ఈ సినిమాతో ఉండేవాళ్ళు ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఫస్ట్ పార్ట్ ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ బేసిక్లీ. అంటే నేను ఇండస్ట్రీలోకి రావడానికి దట్ ఈస్ ద మెయిన్ రూట్. సో దాన్ని బట్టి చెప్తున్నాను మీ చాయిస్ ఆఫ్ సెలెక్షన్స్ చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు కమింగ్ టు వికట కవిలో ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నట్టు కుంచే గారితో గానీ, మేఘా గారితో గానీ, లేదంటే సిజు గారితో గానీ ఎవరితో బాండింగ్ బాగుంది? మావయ్య గారు కదా ఎవరెవరు? ఈయన రఘు మావయ్య. చెప్పకూడదు, తెలుసు మీరు చెప్పేసి. అయ్యో క్యారెక్టరైజేషన్ లో సిజు గారు బాగా క్లోజ్ అయ్యారు. ఓకే. రఘు గారు ఫన్ ఒక్క ఫన్ ఇన్సిడెంట్ చెప్పొచ్చు కదా. ఐ క్లోజ్. ఆయన ఉండాలి, మనం చెప్పలేము. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి పైప్ లైన్ లో? ఒకటి డార్క్ కామెడీ మీద ఒకటి చేస్తున్నాం అనమాట, నేను ఫరియా. అది December 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్ అసలు. అండ్ పుష్ప ఫీవర్ ఎలా అనిపిస్తుంది ఈ వరకు? ఇట్స్ వెరీ హెవీ ఓన్లీ. ఐ హోప్ తెలుగుకి ఒక ఐ మీన్ ఇట్స్ ప్రౌడ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ ఓన్లీ, ఫర్ ఎంటైర్ ఇండియా. చాలా నాకు తెలిసి ఇప్పటి వరకు ఐ మీన్ అన్ని థియేటర్స్ లో ఏ ఫిల్మ్ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, పుష్ప రిలీజ్ అవుతుంది. సో వెరీ ప్రౌడ్ ఫర్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.